కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వప్న లోక్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ యజ్ఞం సంపత్ కుమార్ శర్మ అర్చకులు సతీష్ పాండే అజయ్ పాండే సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వేద పండితులు గంగవరం ఆంజనేయ స్వామి మాట్లాడుతూ కాలనీ పేరే స్వప్నలోక్ అని పేరు పెట్టుకోవడం చాలా అద్భుతంగా ఉందని, కాలనీ వాసుల సహకారంతో అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు। ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యం, మారుతి ఆలయ కమిటీ అధ్యక్షులు పవన్ కుమార్ శర్మ, కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రమాశంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు। మహేశ్వర గమనించినటువంటి బిల్లులు మన వృద్ధులమైతే మనకు వాళ్ళు అలాంటి సత్కారాన్ని పోతే మన దౌర్భాగ్యం ఆ మనుషుల దగ్గరికి మేమే ఆ దాసానుదాసుడైన మహాక్షేత్రంలో మనం విరాజమానమై ఈ రోజు హనుమంతుడిని అంత అయోధ్యలో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తే మనకు అక్కడ నుండి లక్షలాది మంది నుండి అవతరించి దర్శనమైంది। కానీ అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి వంటి అంత ఆజానుబాహుడుగా ఉన్న ఇక్కడ హనుమత్ దర్శనం ఎంత బాగా జరుగుతుంది, మనం ఎంత ప్లాండ్ గా చేసుకున్నాం। అక్కడ పెద్ద హనుమంతుడు, తర్వాత ఇక్కడ చంద్ర హనుమంతుడు, ఇక్కడ శివుడు, ఇక్కడ నంది। ఇంత అద్భుతమైన మహాక్షేత్రం కామారెడ్డిలో ఎక్కడ లేదు। ఇంత అద్భుతమైన మహాక్షేత్రం ఇది। ఇటువంటి క్షేత్రాన్ని అందరూ కూడా కాపాడుకోండి। మీకు అన్ని కాలనీలలో మీ స్నేహితులు ఉంటారు, ఆడవాళ్లకు మగవాళ్లకు। మీరేం చేయండి అంటే ఒక్కొక్క 10 మందికి మీరందరూ ప్రతిజ్ఞ చేయండి, ఇవాళనే ఫోన్లు చేయండి, మీ ఇక్కడ వీడియోలు తీసినవన్నీ అందరికీ చేరవేసి దర్శనానికి రప్పించండి వచ్చే శనివారం। అలా చేస్తూ పోతూ ఉంటే అప్రయత్నంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక మంచి జరిగింది అనుకోండి, వాళ్ళే ₹1,00,000 ఇచ్చిపోతారు। క్షేత్రం అనతి కాలంలోనే పూర్తవుతుంది। ఇది మాత్రం చేయాలి, ఈ సేవలనే చేయాలి। అయితే ద్రవ్యమన్న వేయాలి, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు చూడగలుగుతున్నాం, మనం మంచి పూజలు చేసుకోగలుగుతున్నాం, అన్ని రకాల యజ్ఞాలలో పాల్గొనగలుగుతున్నాం, తర్వాత మనం సినిమా పోగలుగుతున్నాం, సుఖాలు అనుభవించగలుగుతున్నాం, మంచి పెద్ద ఇల్లు కొనుక్కోగలుగుతున్నాం, తర్వాత మన పిల్లలను విదేశాలకు పంపి అక్కడ కూడా 5 కోట్ల ఇల్లును నిర్మాణం చేసుకుని ఆనందంగా సుఖంగా ఉండగలుగుతున్నాం కనుక